ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం దేవుని వాక్యంలో నుంచి నమ్ము, ఈరోజే నీ పరిస్థితి మారబోతుంది. దేవుడి వాక్యం చూసినట్లయితే మార్క్స్ వార్త 9:23 యేసు అందుకు, నమ్ముట నీవులనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే. దేవుడి వాక్యంలోంచి మనం చూసినట్లయితే ఈ వాగ్దానం చాలా శ్రేష్టమైనది, ప్రశస్తమైనది. దేవుడు వాగ్దానంపై మనం నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. విశ్వాసం దానిపై ఆధారపడినప్పుడు దేవుడు మన జీవితంలో అనేకమైన గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. నువ్వు నమ్మితే దేవుడు ఈ యొక్క క్షణంలోనే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. మీరు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య నుంచి ఆయన విడిపించగల దేవుడు అతను. అదేవిధంగా ఒక గంటలోనే దేవుడు కార్యం చేస్తాడు నీ జీవితంలో. కృంగిపోకు, గుడ్డిగా నమ్ము, దేవుడి కార్యం నీ జీవితంలో జరగబోతుంది. నమ్ముటే నమ్ము. దేవుడు నమ్మితే నీ జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు, అద్భుత కార్యం చేయబోతున్నాడు. ఆయనకు అసాధ్యం అంటే ఏది లేదు. ఆయనకి సమస్తం సాధ్యమే. ఆయనకి సమస్తము సాధ్యమే కాబట్టి ఆయనని ఆశ్చర్యకరుడు అన్నారు. కాబట్టి మనం దేవుడి వాక్యం చూసినట్లయితే నీకున్న వ్యాధులు, నీకున్న బాధలు, నీకున్న కష్టాలు, నీకున్న కన్నీరు, అప్పులు, నీకు సమస్యలు నీ యందు మోకరిల్లేలా చేస్తాడు దేవుడు. నువ్వు చేయాల్సింది ఒకటే, విశ్వాసం. ఆవగించేంత విశ్వాసం ఉంటే, చెక్కు చెదరని విశ్వాసం ఉంటే దేవుడు నీ జీవితంలో వ్యాధులని, బాధలని, కష్టాలని, సమస్యలను, అప్పులన్నీ కూడా మీ పాద సన్నిధిలో మీ యందు మోకరించేటట్టు దేవుడు చేస్తాడు. అది దేవుడికే సాధ్యమే. మోకరించడం చేసేది ఎవరు? దేవుడే. అదేవిధంగా నీకున్నది ఆవగించేంత విశ్వాసం ఉంటే చాలు, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. కాబట్టి ఆయన మీద ఆధారపడాలి మనం. ఆయన మీద ఆధారపడితే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. భయము, నిరాశ అనేది మీ నుంచి విడిపోవాలి. భయము, నిరాశ ఉంటే దేవుడి కార్యాలు జరగవు. విశ్వాసం ఉంచాలి. విశ్వాసంతో ఆయనపై ఆధారపడాలి. దేవుడు మీ పరిస్థితిని మార్చగలడు. చనిపోయినప్పటికీ మనుషులకు అసాధ్యమే, దేవుడికి సమస్తము సాధ్యమే. అదేవిధంగా మనం చూసినట్లయితే దేవుడి వాక్యాలను చూసినట్లయితే యోసేపు గురించి చూసినట్లయితే యోసేపు తన సొంత అన్నలు చేతిలో మోసపోయి బానిసగా అమ్మబడి ఆ తర్వాత ఎలాంటి తప్పు చేయకుండానే జైలు పాలయ్యి అతడు ఎన్నో కష్టాలు, శ్రమలు, బాధలు అనుభవించినప్పటికీ దేవుడు అతనికి తోడే ఉండి ప్రధానమంత్రి చేసినట్లు మనం చూస్తున్నాము. కాబట్టి మనం చూసినట్లయితే యోసేపుకు ఉన్న కష్టాలు, ఎన్నో శ్రమలు, బాధలు ఆయన ఎదుర్కొని ప్రధానమంత్రి అయినట్లు మనం చూస్తున్నాము. మీరు కష్టాలు ఉన్నప్పుడు ఓపికతో దేవుడిపై నమ్మకం ఉంచితే ఆయన మిమ్మల్ని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తాడు, యోసేపు లాగా. కాబట్టి మనం చేయాల్సిన ఒకటి, ఓపిక కలిగి ఉండాలి దేవుడి యందు. దేవుడికి అసాధ్యం అంటే ఏది లేదు. ఆయన ఎందుకు విశ్వసించినట్లయితే మార్క్స్ వార్త 9:23 నమ్మువానికి సమస్తం సాధ్యమన్నాడు దేవుడు. కాబట్టి మనం చేయాల్సిందే విశ్వాసంతో ఆయనపై ఆధారపడాలి. ఆయన వాగ్దానాలు నమ్మాలి. ఆయన మీద నమ్మకం ఉంచాలి. కృప మీద నమ్మకం ఉంచాలి. ఆయన మీద విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు ఆయన గొప్ప కార్యం చేస్తాడు. కాబట్టి ప్రార్థన ద్వారా కూడా సమస్తం సాధ్యమే. ప్రార్థనకు మించిన ఆయుధం ఇంకోటి లేనే లేదు. కాబట్టి మనకున్న సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు ఎట్లా దొరుకుతాయంటే మనం దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు మన సమస్యల నుంచి, కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి, శ్రమల నుంచి మనం విడిపించి మనని ఉన్నతమైన స్థానానికి ఆయన చేరుస్తాడు. కాబట్టి సమస్యలు అనేటివి ప్రతి మనిషికి ఉంటాయి. సమస్యలను జయించాలంటే ఒకే ఒక ప్రార్థన. దేవుడి మీద మనం విశ్వాసం ఉంచినప్పుడు, దేవుడి మీద ఆధారపడినప్పుడు, దేవుడి మీద నమ్మకం ఉంచినప్పుడు దేవుడు మనకున్న సమస్యల నుంచి, కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి తప్పకుండా దేవుడు మనల్ని విడిపిస్తాడు. కాబట్టి మనుషులను నమ్ముకున్నట కంటే ప్రభువును ఆశ్రయించుట ఎంతో మేలు. కీర్తన గ్రంథము చూసినట్లయితే 118 కీర్తన 8వ వచనంలో
మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో ఉత్తమమనండి. మనుషులను డబ్బుంత వరకే చూస్తారు కానీ దేవుడు మాత్రము ఆయన లైఫ్ లాంగ్ మనల్ని ఆయన కాపాడుతూనే ఉంటాడు. కాబట్టి నమ్ము, ఈరోజు నీ పరిస్థితిని మార్చబోతున్నాడు దేవుడు. మనం నమ్మకం ఉంచినట్లయితే, విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. దేవుడి వాక్యం దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. విశ్వాసంతో అయ్యా మీ మీద ఆధారపడుతున్నాము. ఏ సమస్య ఉన్నా విడిపించండి, మీ బిడ్డలుగా చేసుకోండి, గొప్పగా దీవించండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.